హాయ్ అండి, నేను ముద్ద వంకాయ చూపిస్తున్నాను. ఒక గిన్నె పెట్టుకొని 1 టీ స్పూన్ పల్లీలు, 2 టేబుల్ స్పూన్ నువ్వులు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, చిటికెడు మెంతులు, చిటికెడు జీలకర్ర వేసి కొంచెం వేయించుకొని కొంచెం కొబ్బరి వేసి మిక్సీ పట్టుకుందాము. మిక్సీలో 2 టమాటాలు కట్ చేసి వేస్తున్నాను. కర్రీకి సరిపడా సాల్ట్, కర్రీకి సరిపడా కారం, కొంచెం కొత్తిమీర వేసి కొంచెం 2 రెమ్మల చింతపండు గుజ్జు ఆప్షన్ అండి, కొంచెం పులుపు కోసం వేస్తున్నాను. ఇంకా పసుపు, సాల్ట్ వేసుకొని వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ప్యాన్ పెట్టేసుకుందాము. గిన్నె పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఆనియన్, ఒక 5 పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు, కరివేపాకు, ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత వంకాయలు వేసేసుకుందామండి. వంకాయలు స్టఫింగ్ మీ ఇష్టం అండి, నేను స్టఫింగ్ చేయలేదు. ఇంకా పసుపు, కొంచెం సాల్ట్, ఇవన్నీ వేసి కొంచెం మగ్గించుకొని మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ మొత్తం వేసేసి కలిపి ఒక 1 మినిట్ అలా మూత పెట్టేసుకోవాలి. మసాలా మొత్తం వంకాయకి పట్టుకొని చూడండి ఎలా వచ్చింది. ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలో కొన్ని వాటర్ వేసేసుకొని ఆ వాటర్ వేసేసి కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా వంకాయని ఉడకనిద్దామండి. 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే చూడండి కర్రీ రెడీ అయిపోయింది. కర్రీ చాలా బాగా టేస్ట్ వచ్చిందండి. వీలైతే ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.